మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామాన ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని దయలో దేవుని మహాకృపలో శుక్రవారం పూట ధ్యానాలలో శ్రేల ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఆ శ్రేళ్లలో గత వారం ఎస్తేరు జీవితాన్ని గురించినటువంటి వివరాన్ని మనం విన్నాం. ఈరోజు దేవుని కృపలో మరొక వాక్యాన్ని బైబిల్ గ్రంథంలోంచి చదవబోతున్నాం. చదవక మునుపు చాలామంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు కాబట్టి 10th క్లాసు పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇదివరకు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వారు రాయడం పూర్తయింది. 10th జరుగుతుంది. నెక్స్ట్ ఏప్రిల్ మాసాలలో ప్రైమరీ సెక్షన్ అంటే ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వరకు పిల్లలు అంటే 9వ తరగతి వరకు పిల్లలు పరీక్షలు రాస్తారు. అంటే మార్చి ఏప్రిల్ మే ఇది పరీక్షల సమయం కాబట్టి బిడ్డలందరూ కొరకై మనం ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘముగా అలాగే కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా స్థానిక సంఘ విశ్వాసులు బంధువులు రక్త సంబంధికులు అందరూ బిడ్డలందరూ కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కాబట్టి తల వంచి ప్రార్థనతో ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. షాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు అందిస్తున్నటువంటి వర్తమానాల కొరకై మీకు స్తోత్రములు. అనేకులు మీరు ఆకర్షిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు ప్రభు, పురికొల్పుతూ ఉన్నారు. వాక్యము ద్వారా ప్రభు బలపరుస్తున్నారు, ఆదరిస్తున్నారు, రక్షిస్తున్నారు. వాక్యము ద్వారా వారు పోషిస్తున్నారు. ప్రభు నీకు స్తోత్రములు. విశేషంగా బిడ్డలు ఎంతోమంది ప్రభు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. మంచి పర్సంటేజ్లు మీరు దయచేయండి. అలాగే 10th పరీక్షలు రాస్తూ ఉన్నారు. బిడ్డలని మీరు దీవించడం నాయన. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఆరోగ్య విషయంలో, జ్ఞాన విషయంలో, తెలివి విషయంలో మీరు ప్రతి విషయంలో బిడ్డలను భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది తల్లిదండ్రులు వారి భవిష్యత్తు కొరకై మరి ప్రభు ప్రార్థన చేస్తున్నారు. పరీక్షల కొరకై రాసి మంచి పర్సంటేజ్లో బిడ్డల క్షేమం కొరకు చూస్తున్నారు. కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కనుక బిడ్డలందరికీ మీ తోడు, మీ కృప, మీ దీవెన దయచేయండి తండ్రి. ఎంతోమంది కుటుంబాలు సంతోష సమాధానం కోల్పోయిన వారు ఉన్నారు. అనారోగ్యాలతో ఎండవేడిముల మధ్య బాధపడుతున్న వారు ఉన్నారు. అయా ప్రభు, వృద్ధు తట్టుకోలేని స్థితిలో ఎండకు ఉంటున్నారు. ప్రభువా, ఎండవేడిమి తగ్గించమని మీ శరీరం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనతలో ఉన్నారని మీరు బాగు చేయండి. ఆర్థిక పరిస్థితులు ఉన్నారు, వారిని మీరు కాపాడి రక్షించండి. సమస్యలో ఉన్నారు ప్రభువా, విడుదల దయచేయండి. చెప్పుకోని వేదన, దుఃఖముల బాధలో ఉన్నారు. వారికి ఆదరణగా కలిగించే కర్త నీవే కనుక కార్యం జరిగించండి. ఏదేమైనా ఈ రాత్రి వేళ ప్రభువా నీ వాక్యమును చదువుతూ ఉండగా ఈ కూడికలో ఈ వాక్యము ద్వారా అనేక హృదయాలతో మీరు బలపరచమని, మీరు నడిపించి సహాయం చేస్తారని యేసయ్య నామమును బట్టి వాక్య భాగం కొరకే మీ సరైన అడిగి వేడుకొని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆమేన్ చెప్పిన మన రక్షకుడైనటువంటి యేసయ్య నామమున మీకు అందరికీ వందనాలు. ఈ రాత్రి వేళ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. దయచేసి ఇందులో దేవుని వాక్యాన్ని మనం గమనం చేద్దాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడడని వారితో చెప్పి షిత్తీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్యనింట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దను వచ్చిన నీ ఇంటి చేర్చిన ఆ మనుషులు వెలుపలికి తీసుకుని రమ్ము, వారి దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుట రాహాబునొద్దకు మనుషులను పంపగా. ప్రభువు తన మాటలు ఈ వాక్యమును మన వినికిడులో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి వేళ చదువుకున్నటువంటి వాక్యమును మనం గమనించగా ఎవరు ఈమంటే ఈమె పేరు రాహాబు. కొంత వివరాన్ని ఈ రాత్రి వేళ మనం వినబోతున్నాం. అందరికీ రాహాబు గురించి మనం ఎరుగుదాం. రాహాబు ఎవరు, ఏ పట్టణస్తురాలు, రాహాబు యొక్క జీవిత వైఖరి ఏంటంటే ఆమెను గురించి మనం గమనించగా రాహాబు అనేది ఈమె యొక్క ఇక్కడ మనం చదువుతున్నట్టు వాక్యాన్ని బట్టి మనం గమనించాలి. ఈ రాహాబు యొక్క మనం గమనం చేస్తే ఎరుకో పట్టణస్తురాలుగా ఉన్నది. ఎరుకో పట్టణస్తురాలైనటువంటి రాహాబు ఈమె జీవితం ఏమని ఇక్కడ చదువుకున్నామంటే వేశ్య అని మాట రాయబడింది. అంటే వేశ్య అంటే వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ జీవితం చూస్తున్నాం. అంటే వ్యభిచారం చేసిన వాళ్ళందరూ వారు పాపాత్ములని, వ్యభిచారం చేసిన అందరూ కూడా
వారు నేరస్తులని, వ్యభిచారులు చేస్తున్న వారందరూ బట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చాలామంది వారిని చిన్న చూపు చూస్తారు, చాలామంది వారిని అసహించుకుంటారు, చాలామంది వారిని వెలివేస్తారు, వారి యొక్క జీవితాన్ని చాలా చిందరవందరగా మాట్లాడతారు. ఈ పదవి వినాలంటేనే మనకు ఎట్టంటే అనిపిస్తుంటే కొంతమందికి మంట వస్తుంది, కొంతమందికి రౌద్రం వస్తుంది, కొంతమంది కోపం వస్తుంది, కొంతమంది తట్టుకోలేరు. వేశ్యాన్ని చూస్తాం. మీరు బాగా గమనించండి. మనం సహజంగా ఈమె పేరుకు అర్థం ఏమంటే ఆమె విశాలత కలిగినటువంటి జీవితం. వేశ్య అనే మాటకు అర్థం అంటే విశాలత. రండి, నా దగ్గరికి ఎంతమంది వస్తారో అంతమంది రండి, ఆ పేరుకు అర్థం అది. విశాలం అంటే అర్థం అంటే ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎంతమంది అయినా పోవచ్చు, అది దాని అర్థం. ఆమె పేరు తగినట్టుగానే ఆమె జీవితాన్ని మనం గమనిస్తే, లోకం ఒక విధంగా చూస్తే దాన్ని మరొక కోణంలో ఆలోచించాలి. చాలామంది జీవితాలు మనం ఎరుగుదాం, ఈమె చాలా వేసండి, వ్యభిచారి అంటారు. ఒకవేళ ఆమెను ఇంటర్వ్యూ కానీ చేస్తే, అమ్మా ఈ వృత్తులకు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఈ పాపం నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఈ పాపానికి గల పరిస్థితి అంటే, అయ్యా నేను భర్తను కోల్పోయాను, నేను నా జీవిత బలము పరిస్థితులు బట్టి నేను బలహీనతలు ఏర్పడ్డాను, నా బిడ్డల కొరకు ఎలాగయ్యాను, నా బ్రతుకు కొరకు ఎలాగని కొంతమంది అది వారి వృత్తిగా భావిస్తారు, అది వారి జీవన వైఖరికి మార్చబడుతుంది. బతకలేక చాలామంది లోకం బడిపంతులేట అని లోకం యొక్క సామెత. బతుకు నేర్చిన వాడు బడిపంతులు అవ్వడం చాలా కష్టం అంటారు. ఈమె వేషని ఒప్పుకున్నది. ఈమె ఎక్కడుందంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణంలో ఉంది. అందుకే ఆమె జీవితం వేశ్యగా మారింది. శాపగ్రస్తమైన పట్టణంలో అంటే అర్థం ఏంటంటే అపవిత్రత కలిగిన వారు ఉంటారని అర్థం. అక్కడికి వెళ్ళేవారు, వేసి ఇంటికి వెళ్ళేవారు ఎలాంటివారంటే ఆమెతో పాపము చేసేవారు వెళ్తారు ఆ ఇంటికి, ఆమెను ఇష్టపడిన వారు వెళ్తారు ఆ ఇంటికి. అటువంటి ఇంటి జీవితం మనము ఈ రాత్రి వేళ చదువుతూ ఉన్నాం. కొందరు జీవితాలు అటువంటి విషాదంలోనికి వెళ్ళిన అనుభవాలు చూస్తాం. కానీ ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు మనం ఈ రాత్రి వేళ ఆలోచన చేయాలి. ఇక్కడ గమనిస్తే యెరికో అనేది శాపగ్రస్తమైన పట్టణం. ఈమె వేసే కానీ శాపగ్రస్తమైన పట్టణంలో ఉంది. కానీ మరి మనం ఎక్కడ ఉంటున్నాం? ఆమెమో ఆమె బ్రతుకు కొరకో, లేక ఆ జీవనం కొరకో, ఆమె కుటుంబం కొరకో, ఆమె వంశావళి కొరకో ఆమె జీవితం అలా జీవించబడినది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యెరికోలో ఉన్నటువంటి పరిస్థితి, యెరికో అనగా శాపగ్రస్తమైనది. మనం ఎవరమో తెలుసా? ఆమె జీవితాల్లో ఆ ప్రాంతం నుండి శాపగ్రస్తురాలుగా మారింది. మన జీవితాలు కూడా ఎలాగునంటే మనం కూడా శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. ఏమవుతున్నాం? మారుతున్నాం. కొంతమంది ఏమైనా బాగున్నాం అమ్మాయి అని అంటే, ఇప్పుడే ట్రెండ్ మారాను సార్, నా రూట్ మారింది సార్, నా స్టైలు మారింది సార్, నా ప్రవర్తన మారిపోయింది. కారణం నాకున్నటువంటి పరిస్థితులు, నాకున్నటువంటి ప్రభావం, నేను మారిపోతున్నాను. కుటుంబం నుంచి బాగున్నాను, ఇప్పుడు లోకంలో ఉండిపోతున్నాను. ఒకప్పుడు బాగున్నాను, ఇప్పుడు చెడిపోతున్నాను. నేను చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో చూద్దామండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో శాపగ్రస్తమైన సంగతిని గురించి మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన 21వ వచనాన్ని నేను చదువుతాను. 119, 21 వచనం చూద్దాం. ఆ వాక్యంలో ఏమి రాయబడుతుందో నేను చదువుతాను. గర్విష్ఠులు నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞ విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. చాలు. ఆ రోజు శాపగ్రస్తమైన పట్టణంలో ఆమె ఉండి ఆమె ఏమైపోయిందంటే ఒక వేశ్యగా జీవితం మారింది. ఈరోజు మన జీవితంలో దేవుని దృష్టిలో ఎలాగున్నదో తెలుసా? మనము కూడా లోకానుసారంగా తిరిగి మనం ఏమైపోయినాం? శాపగ్రస్తమైన పట్టణంలో మనం ఉన్నాం. మనం శాపగ్రస్తులైపోయాం. దేవుని విడిచి తిరుగువారు వారు శాపగ్రస్తులు. దేవునికి నచ్చని కార్యాలు చేసేవారు శాపగ్రస్తులు. అవిధేయమైన పరిస్థితులు ఉన్నవారు శాపగ్రస్తులు. ఇక్కడ మనం గమనం చేస్తే నీ ఆజ్ఞను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు అని మాట చూస్తున్నాం. ఎందుకు అంటే అక్కడున్న ప్రదేశం, అక్కడున్న వాతావరణం, అక్కడున్న పరిస్థితులు ఆమె జీవితం అలా ప్రభావితం చేసింది. ఎప్పుడు జీవితం ఒకే విధంగా ఉండదు. నేను మారలేనేమో, నా బ్రతుకు కట్టే అయిపోతుందేమో, నేను అలాగే పోతానేమో అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆమె శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నప్పటికీ ఆమె జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ జరిగింది. ఆమె మారే గొప్ప అవకాశం, ఆమె కుటుంబం రక్షించుకోగలిగిన అవకాశం. యెరికో పట్టణంలో ఆమె ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఎత్తైనది ఉంది. నేను ఎప్పుడో విన్నాను, ఆమె ఇల్లు ఆ యెరికో పట్టణంలో చాలా హైట్లో ఉంది.
ఆమె ఇంటిలో నుంచి ఒక వ్యక్తిని దించాలంటే దారం వేసి దించుతారు. అక్కడ మనం చదువుకున్నాం కదండి. వేగుల వారు పంపడానికి ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఎలాగున్నారు, వాళ్ళ పరిస్థితి ఎలాగుందో గమనిస్తున్నప్పుడు అనుకోకుండా వారింట్లో ఏమండి ఇద్దరు మరి దైవ సేవకుల్ని లేక దేవుని బిడ్డల్ని చేర్చుకున్నది ఆమె. ఆ చేర్చుకున్న తర్వాత ఆమె ఇల్లు పైన ఉన్న వాళ్ళకి మరి ఏం చేయడం, వాళ్ళని పంపించేసి వాళ్ళ ఊరు వారిని పంపించి ఆ కిటికీ గుండా వారిని దారములతో దించింది ఆమె. ఇది స్టోరీ కింద వచ్చలో రాయబడుతుంది. ఎత్తైన ప్రదేశంలో ఉందన్నమాట ఎవరిల్లు, ఈ వేశ్య యొక్క ఇల్లు ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆమె మిద్ది మీద ఉన్నట్టు చాలా ఎత్తైన ప్రదేశంలో ఉన్నది. ఒక మాట చెప్పంటే ఎరుకో, అది ఎట్టగుందంటే ఎరుకో కోట గోడల మీద ప్రాకారాల మీద ఇల్లు కట్టబడింది. ఆ చుట్టూ ఎరుకో కోట గోడలు ప్రాకారాలు ఉన్నాయి కదా, అంటే బౌండరీస్ అంటారు, సరిహద్దులు అంటారు. ఆ సరిహద్దుల్లో ఆ సరిహద్దు అంటే ఆ గోడ మీద దాదాపు 8 బస్సులు పోతాయంట. అంటే ఎన్ని బస్సులు పోతాయి? 8 బస్సులు పోయేంత విశాలమైన ప్రాకారం. ప్రాకారం అంటే మనం గమనిస్తాం, మనం కూడా చంద్రగిరి కోట మనం వెలుగుతాం కదండి. చంద్రగిరి కోటలో చాలా ప్రాకారం చాలా వెడల్పుగా కట్టుంటారు, వెడల్పు ఉంటుంది ప్రాకారాలు. ఒక మనిషి కూడా ఇన్నిటిగా పడుకున్నంత వెడల్పు కట్టుంటారు. ఆ రోజుల్లోనే ఆ ప్రాంతంలో ఆ ఎరుకో యొక్క కోట గోడలో ఆ ఎరుకో పట్టణం అంతా కూడా గమనం చేస్తే ఆ ఇల్లు కట్టేంత ప్రాకారం ఉందట. ఇల్లే కట్టుకున్నారంటే దాని మీద ఉన్నారంటే అప్పుడు మీరు గమనించండి ఎంత పెద్దది చుట్టూ ప్రాకారం ఉంటే వాటి మీద ఇల్లు కడతారు. ఆ ఎత్తైనటువంటి ప్రాకారాల మీద వారి నివాసాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవి నిలబడుకుంటే ఆ కిటికీ తీసి నిలబడుకుంటే ఆ ఎరుకో పట్టణం నుంచి ఎవరు వస్తున్నారో చూడొచ్చు ఆమె. నా దగ్గరికి ఈరోజు ఎవరు వస్తారు, నా దగ్గరికి ఎవరు వస్తారో అలా చూడగలిగే ఎత్తైనటువంటి ప్రదేశంలో ఆమె జీవితం, ఆమె శాపగ్రస్తమైనటువంటి జీవితం, అటువంటి జీవితంలో గడుపుతుంది. అందుకే ఈనాడు శాపగ్రస్తులు ఎవరంటే దేవుని విడిచి తిరిగే వారందరూ కూడా, ఆయన ఆజ్ఞను విడిచి తిరుగు వారందరూ కూడా. దేవుని ఆజ్ఞ ఎన్నో రాయబడ్డాయి. ఒక ఆజ్ఞను పాటించి ఒక ఆజ్ఞ వదిలినా కూడా తప్పే కదండి. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 8 ఎగ్జామ్లో 1 ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాలి, 1 ఫెయిల్ అయినా మళ్ళీ అన్నీ రాయాల్సి వస్తుంది. భక్తి జీవితం కూడా అయితే నేను ఒక దాంట్లో కరెక్ట్గా ఉంటాను, మరొక దాంట్లో కరెక్ట్గా ఉండను, నేను అన్నీ చేస్తాను అదొకటి చేయను, ఏమండి అవన్నీ చేస్తాను ఇదొకటి చేయడం కుదరదు. నీ ఆజ్ఞలు విడిచి తిరుగువాడు ఎలాంటి వాడు నీ రాయబడిందంటే శాపగ్రస్తుడు, నీ శాసనాన్ని అనుసరించేవాడు. ఆ మాట చూడాలి. దేవుని శాసనాలు అనుసరించేవాడుగా ఉన్నప్పుడు నీ శాసనాలు నాకు సంతోషకరము. దేవుని మాట ప్రకారం నడిచేవాడు ఆనందంగా ఉంటాడు, దేవుని మాట ప్రకారం నడవని వాడు శాపగ్రస్తుడుగా బ్రతుకుతాడు. ఈరోజు ఛాయిస్ నీ ఎదుట ఉంచదు. నీ కుటుంబం బాగుపడాలంటే, నీ కుటుంబం క్షేమం పొందాలంటే, నీవు బాగుపడాలంటే, నీ కుటుంబాలు బాగుండాలంటే నువ్వేం చేయాలి? నువ్వు కూడా ఏం చేయాలంటే మంచి మార్గంలో, సన్మార్గంలో, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క దీవెన, అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించగలవు. నీ కుటుంబంలో పరలోక రాజ్యం చూడగలవు, సంతోషించగలవు. ఈమె జీవితం శాపగ్రస్తమైన పట్టణంలో ఉన్నది అని చూస్తున్నాం. అయితే ఈమె జీవితాన్ని ధ్యానం చేద్దామండి. ఈరోజు రాహాబు జీవితంలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాలు. పేరేమీ వేసే కానీ ఆమె చేసిన యొక్క మంచి పనులు, ఆమె చేసినటువంటి కార్యాన్ని గురించి ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అతడు నీ యొద్దకు వచ్చుటి నీ ఇంట చేర్చుకున్న ఆ మనుషుని వెలుపలికి తీసుకురమ్మని వారు ఈ దేశస్తులను వేగుచుచుటకు రమ్మని చెప్పినట్టుగా చూస్తున్నాం. సందర్భాన్ని మీకు వివరిస్తాను. మోసే తర్వాత ఎవరు నాయకుడు అయ్యారంటే యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ ముందున్న వారి యొక్క స్థలాలను వారిని ఆక్రమించాలంటే ముందు వారు బలహీనతలు గమనించాలి. ఆ ఊర్లో ఎవరెవరు ఉన్నారు, ఆ ఊర్లో ఎలాంటి బలాఢ్యులు, ఆ ఊరు ఎలాగుంది, అన్నిటిని మనం సొంతం చేసుకుంటే, అన్నిటిని మనం పొందాలంటే ఎలా ఉండాలని దేవుని పిల్లలిద్దరూ పంపించారు ఆ ఊరికి. ఆ ఊరి యొక్క పరిస్థితులు, ఆ ఊరి యొక్క ప్రభావం గమనించమని చెప్పడానికి 2 వ్యక్తులు పంపించాడు. ఆ విషయాన్ని తెలుసుకుంటే ఎరుకో పట్టణస్థుల పెద్దలు గమనించి ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలంటే వేగుల వారు ఎరుకో పట్టణానికి వచ్చారుగా. ఆ 2 మనుషులు ఎక్కడికి వచ్చారు? కొనుక్కునేనారు. ఆ కనుక్కుంటే ఎవరింటికి వచ్చారు తెలిసిన? వేష ఇంటికి వచ్చారు. వేష ఇంటికి రాగానే గబగబ గబ 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 పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరిని పట్టాలని? ఆ 2 పట్టాలి, ఆ వేగుల వారిని 2 పట్టాలని. ఆ 2 పట్టడానికి వస్తే ఆమెను అడిగారు, అమ్మా నీ ఇంటికి వచ్చేట ఇశ్రాయేలు ఆ దేవుని పిల్లలు, వారి దేవుని జనాంగం, వారి దేవుని ప్రజలు నీ ఇంటి దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడు వారు ఏడ దాచావు, ఎక్కడున్నావు అంటే, అయ్యా
ఇదిగో ఈ రూట్లో వెళ్ళిపోయారయ్యా, మీరు వెళ్తే వారిని పట్టుకోవచ్చని అబద్ధం చెప్పి, మీరు చెప్పింది నిజమే, నా ఇంటికి వచ్చింది నిజమే, మా ఇంట్లో గడువు పెట్టింది నిజమే, మా ఇంటి దగ్గర నిలబడింది నిజమే, కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి ఈమె ఏం చేస్తే మిద్దె మీద ఒక జమ్ము పెట్టెలో వాళ్ళిద్దరిని దాచింది. వాళ్ళిద్దరూ దాచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అయ్యా మీరు మరొక మార్గం వెళ్ళండి, 3 రోజుల్లో తర్వాత మీరు మీ స్వగ్రామానికి మీరు వెళ్ళండి అని ఆ సంభాషణని ఈ గ్రంథం అంతా కూడా మనం చదవచ్చు. మేము విన్నప్పుడు ఆ రాబడిన మాట మనం చూస్తున్నాం. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరు ఎలాగూ ఆరజేసునో, యోర్దాను తీరిని ఆ అమోరీలను రాజునటువంటి వారిని మీరేమి చేశారో, నిర్మూలన చేశారో సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడిని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం మాత్రం ఉండదు. ఈమెం చెప్తుందంట, వీళ్ళిద్దరూ సంభాషణ జరిగింది. ఎవరు ఇద్దరు సంభాషణలు? అక్కడి నుంచి ఆ ఊరు నుంచి వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలుగా వచ్చి ఈ ఎరుకో ఊరికి వచ్చారే, ఆ ఇద్దరితో ఈ వేశ్య మాట్లాడుతోంది. ఏమని? ఎర్ర సముద్రంలో దేవుడిని అద్భుతాలు చేశాడు, ఎంతమందిని మీరు ఓడించారు, ఎంతమందిని జయించారు, మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మీ దేవుడిని యెహోవా ఆకాశమందు భూమి యందు అసలు ఎవరు లేరు, ఎట్టి మనుషుడు కూడా ధైర్యం లేదు. ఎవరికి? మీ దేవుడు చూస్తే ఎవడైనా భయపడాల్సిందే. ఒక వేశ్య, ఒక అన్యురాలు, ఒక పాపాత్మురాలు, లోకములో కలుషితమైనటువంటి అవమానాల మధ్యలో, అవహేళన మధ్యలో ఎగతాళి చేయబడి, పరిహసించబడి, తన శరీరాన్ని అమ్ముకుంటున్నటువంటి కలిగిన యొక్క స్త్రీ యొక్క సాక్ష్యం అర్థమవుతుందా? ఆమె పాపమే కావచ్చు, పేరుకు పాపాత్మురాలుగా ఉండవచ్చు, కానీ ఆమె ఏం గమనించటే దేవుని యొక్క గొప్పతనం ఎరిగింది ఆమె. ఈరోజు నువ్వు ఎంత ఘోర పాపివైనా ఈ రాహాబు వేసి చేసినట్లుగా మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడితే రాబోతున్నటువంటి యొక్క 2వ అగ్నిగుండం, అనగా నీ యొక్క మరణమైన తర్వాత ఆ అగ్నిగుండం తప్పించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. యేసు ప్రభు ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు. అయ్యా యేసయ్యా, నేను పాపినయ్యా, నేను ఘోర పాపిని, నా పాపాలు క్షమిస్తావా అని అడిగితే ఎంతటి ఘోర పాపిని క్షమించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదక రక్షించడానికి యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఆమెను గురించి మనం ఆలోచన చేస్తే, ఆమె పాపాత్మురాలు అయినప్పటికీ, లేక వేష అయినప్పటికీ, మీరు గమనించండి, ఏమి దేవుని గురించి విన్నది అని చూస్తున్నాం. ఈరోజు దేవుని మాటలు ఎంతమంది వింటున్నారండి? ఎంతోమంది వింటున్నారు, కానీ విని అనుసరించేవారు ఎంతమంది? విని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. విని అనుసరించేవారుగా ఉండాలి మనం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏమైనా సంభాషణ జరుగుతుందంటే, అయ్యా ఈరోజు నేను మీకు ఉపకారం చేశాను, మీకేమో ఉపకారం కావాలని అడిగితే, అయ్యా మా కుటుంబస్తులు మీ దగ్గర ఉన్నారు అనుకోవద్దు, మా దగ్గర ఉన్నారయ్యా, కాబట్టి ఇప్పుడు పరిస్థితి ఏమంటే మా కుటుంబం బాగుండాలి, మా కుటుంబంలో తల్లిదండ్రులు బాగుండాలి అన్న సంగతిని చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యలో గమనించండి, 18వ వచనం చూస్తే, నీవు మమ్మను దించిన ఈ కిటికీ ఎర్రని దారం ఒకటి కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్మును, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునము. నీ ఇంటి ద్వారం నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణం తానే ఉత్తరవాది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంటే, అసలు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుటుంబము, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే 7 దినాలు ప్రదక్షిణ చేస్తూ, పాటలు పాడుతూ, ఊరేగుతూ ప్రభువును స్తుతిస్తూ ఉంటే, 7వ రోజు కోటకు మరి గుమ్మలన్నీ కూడా వాళ్ళ ఇల్లు కూలిపోయినాయి. ఆ రోజులో వీళ్ళ కుటుంబం రక్షించబడింది. ఎవరి కుటుంబం అంట? మరి రాయబడినట్టు రాహాబు కుటుంబము ఈమె చేసినటువంటి ఉపకారమును బట్టి వారి కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఈమెలో మనం చూస్తున్నట్టు మొదటి లక్షణం ఏంటంటే, దేవుని పిల్లలను చేర్చుకున్నటువంటి రాహాబు అని రాసుకోవాలి. ఏం చేయాలి మనం? దేవుని పిల్లలు ఏం చేయాలంటే చేర్చుకోవాలి. ఈరోజు చేర్చుకోవడం కదనే ఏం చేస్తున్నారా? చేర్చుకోకుండా వెలివేసే ఎక్కువ మంది అయిపోయినారు. మాకు అవసరం లేదులే, మాకు వద్దులే. ఏమండి? చేర్చుకునేవారుగా దేవుని పిల్లల్ని ఎలా చూడంటే, వారు దేవుని పిల్లల్ని గమనించాలి. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు అందరూ కూడా దేవుని పిల్లలు. లోకములో ఉన్నవారు యేసు నమ్ముకున్నవారు ఏమిటి?
మేము కొన్ని ఊర్లకు సువార్తకి వెళ్తే, అయ్యా మీరు దేవుని పిల్లలు రండి బ్రదర్, కూర్చొని బ్రదర్ మర్యాద ఇస్తారు. అదేంటంటే ఉన్న ఊరు అచ్చురాదంట చాలామందికి, లోకం యొక్క సామెత. ఉన్న ఊరు అచ్చురాదు. అదే బయట ఊరికి పోతే ఎంత గౌరవం, ఎంత మర్యాద అంటే దాని విలువ, దాని గౌరవం ఎంత ఉంటుంది. కానీ మనం లోకల్ ఉన్నాం కాబట్టి లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా. ఈమె వేగుల వారిని చేర్చుకున్న స్త్రీగా చూస్తున్నాం. రాహాబు చేర్చుకున్నది తన ఇంటిలో. అది 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం యెహోషువ గ్రంథంలో. అంటే మనం కూడా ఏం చేయాలి? దేవుని పిల్లలను మనం చేర్చుకోవడం మనకు అలవాటు. దేవుని పిల్లలను మన ఇంట్లో చేర్చుకొని మనకు కలిగిన దాన్ని బట్టి వారిని గౌరవించి, వారు సన్మానించి, వారి మర్యాద ఇచ్చినట్టే ఇవన్నీ ఊరికి చేయనట్ట. ఎవరైనా మీరు ఈ రాత్రి వేళ వింటున్న ఎవరైనా సరే, మీరు దేవుని పిల్లలకి ఏది చేసినా నేను వాళ్ళకి చేస్తాను అన్నట్టుగా చేయొద్దు. నేను దేవునికి చేస్తున్నానని చేయను. బైబిల్ అంటుంది మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 40 వచనం 41 వచనంలో యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిన తర్వాత సువార్త చేసిన తర్వాత కొన్ని సందర్భాలతో కొంతమందితో ఇలా మాట్లాడతాడనమాట. ఏమని మాట్లాడతాడంటే చదువుదాం రండి, నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇందులో రాయబడిన మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 వచనం నేను చదువుతున్నాను. అక్కడ విశేషమాట, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటండి? ఒకరు చేర్చుకుంటే మనకు ఫలం ఉంది, పెడితే ఫలం ఉంది, ఇస్తే ఫలం ఉంది, చేస్తే ఫలం ఉంది. కానీ చెప్పుకుంటే ఫలం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మేము చేసినాం, మేము పెట్టినాం, మేము చూసినాం, ఇవి రాకూడదు. అంటే ఇప్పుడు దేవుని బిడ్డకి దేవుని బట్టి గౌరవించావు, ఇప్పుడు అది ఎవరికి చేసినట్టు? అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, నేను యేసు ప్రభు చేసినా, నేను యేసు ప్రభు చేయనా, నేను యేసు ప్రభు చేయనా, నేను యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభు చెప్తాడు కోపం రాదా ఆయనక? ఈరోజు మనం అట్టే పని చేస్తున్నాం. ఏం చేయనా, నేను కానీ పెట్టకపోయింటా, నేను కానీ ఆ రోజుకి నీకపోయింటా, నేను కానీ చేయకపోయింటే మా సంఘంలో నాకు ఎంత చేసుకుంటో తెలుసునా నేనా? దేవుని పిల్లలు నోటారా ఆ పదాలే రాకూడదు. నువ్వు ఏది చేసినా నా ప్రభువుకి చేస్తానని వదలాలంతే. నేను చేస్తున్నానని ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకో తెలుసా? అది ఎవరికి పెట్టినట్టు? మీరేది చేసినానో మనుషు నిమిత్తము కాక ప్రభు నిమిత్తమే అని బైబిల్లో రాయబడింది, ఫిలిప్పీ పత్రికలో. కాబట్టి మనం మనుషులకు చేస్తామని కాదు, నేను దేవునికి చేస్తున్నాను చేయాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినా, ఆతిథ్యం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, కానుకిచ్చినా, పరిచర్య మన ఇంట్లో పడుకున్నా, అసలు మనం ఆశీర్వదించబడిన వారం. ఎవరైనా మన ఇంటికి వచ్చాయా పోతాడు, ఏదో పడుకో, మా ఇంట్లో పడుకో. దేవుని పిల్లలు మన ఇంట్లో చేర్చుకోవడం మనం ఎంత ధన్యులో తెలుసా? పోగొట్టడం ఈజీ. మనం ఒకరికి ఏది చేసినా అది ఫలం ఉన్నది కదండి. ప్రభు పనిలో ఫలం ఉన్నది, ప్రభు సేవలో ఫలం ఉన్నది. అంత మాత్రం కాదు, మనం చేస్తుంటే మన ఇంటికి ఆతిథ్యాలో ఫలం ఉన్నది. ఎవరికి ఏం చేసినా మనం వ్యర్థవంతులు కాదు. ఆ దీవెన మనకు వస్తుంది. అది తెలియ విధంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. నువ్వు ఊహించిన విధంగా, నువ్వు అనుకోని విధంగా నీ జీవితాల్లో, నా జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు. అది మనం నమ్మాలి. ఈ రాత్రి వేళ రాహాబు వేగుల వారిని చేర్చుకునేది నెంబర్ 1. ఆమె మనసు చూడండి. ఎప్పుడైతే వారితో మాట్లాడే మేము ఇశ్రాయేలు ప్రజలను చెప్పే కొందికి, అయ్యా మీ దేవుడి యొక్క గొప్పతనం, మీ దేవుని యొక్క ఔన్నత్యం, ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు అయ్యా, చేర్చుకున్నదండి, కాపాడినట్టుగా చూస్తున్నాం. అంటే అంత గౌరవించిన దేవుని ప్రజలు. ఆమె జీవితం తప్పుడు మార్గమే కావచ్చు, కానీ ఆమె బ్రతుకు తప్పుడు మార్గమే కావచ్చేమో, కానీ ఆమె పేరు తప్పుడు మార్గమే ఉండొచ్చేమో, కానీ ఆ మాట్లాడిన తీరు, ఆమె గౌరవించిన విధానం, అవి ఇచ్చిన మర్యాద దైవ గ్రంథంలో దేవుడు రాయించాడంటే వేసులైన వారి జీవితాలు మారిన వారు అని అర్థం. అక్కడ తప్పు చేసిన అందరూ పాపాత్ములే కాదు, తప్పు చేస్తున్న వారు వాళ్ళు శిక్షించబడడం కాదు, వారిని క్షమించమని చూడ మనకు ఉండాలి. నేను క్షమించను, నేను మారను, నా మనసు అట్టే పోతున్నట్టే, అట్లే పదే పోతుంటే నువ్వు దేవుని యొక్క లక్ష్యం నీకు ఉండదు. అది లోకస్తులు చేసే ఆలోచన విధంగా వెళ్ళిపోతుంది. సరే ఒక్కరోజు అన్నావా, ఆడికేం చేయాలి అంతే. దేవుని వాక్యం వేరేపెడుతుంది, కానీ మనం చెప్పేవాడు నేనైనా, వినేవారు మీరైనా, మన కడుపులు అట్టే ఉంటుంది. ఆ పగ, ఆ కోపం, ఆ కక్ష, ఆ ఆవేశం, ఆ రౌద్రం, ఆ మనసు కదండి, ఇవన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ వండుకుంటే మన జీవితంలో అది లోలోపల ఉంటే చాలా ఇబ్బంది. చూడండి, మీరు బాగా గమనించే కడుపు ఉబ్బరం అయిపోయింది అనుకో, ఎంత బాధ, ఎంత నొప్పి, ఎంత వేదన.
మన హృదయాలు ఏది ఉండవు. బైబిల్ అంటది సూర్యుడు అస్తమించు వరకు అని బైబిల్ ఉంది. మన జీవితంలో అటువంటి విధంగా చేర్చుకునే వాళ్ళం కూడా చెడగొట్టే వాళ్ళం ఉండకూడదు. ఈరోజు చేర్చుకోవాల్సిన దేవుడి కార్యం జరుగుతున్నప్పుడు చేర్చుకొని వారిని గౌరవిస్తూ వారిని మర్యాదిస్తూ వారిని కూడబెడతామంటే అవి చెడగొడుతున్నారు ఈరోజు జనాలు. చెడగొట్టి నువ్వేం సాధించగలవు? పడగొట్టి నువ్వేమి సాధించగలవు? చేర్చుకోవడం అంటే అంత గొప్ప భాగ్యం. 10 మందిని దేవుని పిల్లలు చేర్చుకోవడం అది దీవెన కాదా? అది ఆశీర్వాదం కాదా? అది మేలు కాదా? అది ఆనందం కాదా? అది వారి కుటుంబాలకు వచ్చిన వరకు అది ఆశీర్వాదం కాదా? ఇంక దేవుని పిల్లలు అవి చేయకుండా ఇంకేం చేయాలి? దేవుని పిల్లలు ఏం చేయాలంటే దేవుని పిల్లలు చేర్చుకోవాలి. అర్థమైందా? అందుకే కదండి కుటుంబ కూడికలో దేవుని పిల్లలందరూ చేర్చుకుని కార్యక్రమం ఎందుకు పెడతారంటే దేవుని మర్యాద వారికి నేర్పిస్తున్నారు, దేవునికి చేస్తున్నారు. ఏం చేస్తున్నా ఈ రాత్రి వేళ దీన్ని అర్థం చేసుకుని ఈ వాక్యాలను సంఘాలు బాగుపడతాయి. అలా లేకుండా సంఘాలు సమస్యలు ఏర్పడుతున్నాయి, కుటుంబాల సమస్యలు ఏర్పడుతున్నాయి, ఉద్యోగాలు సమస్యలు ఏర్పడుతున్నాయి. అంత మనుషులు ఆకారాలు చూసి నష్టపోతున్నారు దినాల మానవులు. ఈరోజు ఈ రాహాబును చూసిన మారదాం మనం. రాహాబు జీవితం సరిగ్గా లేదని లేఖనంలో రాయబడిన ఆమె చేసిన మంచి క్రియలు మాత్రం బైబిల్లో ఆమె గురించి చెడు మాట కూడా రాశాడు. రెండవది మంచి మాట కూడా దేవుడు రాశాడు. ఆమె హృదయంలో ఉన్న మాట కూడా దేవుడు రాశాడు. ఎన్ని విషయాలు? 3 విషయాలు చెప్తున్నాను. కాబట్టి రాహాబులో ఉన్నటువంటి లక్షణం, మంచి లక్షణం, ఆమె చేర్చుకున్నటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి దేవుని పిల్లలకు మనం ఏం చేయాలి? వారిని చేర్చుకోవడం ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన కుటుంబాలు మేలు పొందుతాయి. అట్టి విధంగా ఈ రాత్రి వేళ విన్న వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరొక వాక్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఒకటి, రాహాబులో చేర్చుకునే గుణం కలిగిందని చూసాం. రెండవది, దాచిపెట్టే గుణం కలిగింది. ఏం దాచిపెట్టిందండి? మీరు గమనించండి. ఆమె పాపం దాగల తెలిసిపోయింది అందరికీ. ఆమె ఏమని? ఆమె వేషం తెలిసింది. ఆమె పాపం దాగలేదు, కానీ ఆమె జీవితంలో ఏది దాచాలో అది దాచింది. మనం కూడా ఏంటంటే డబ్బు ఆడ దాస్తామా? బీరువాలో దాస్తాం. బంగారు ఆడ దాస్తాం, బీరువాలో దాస్తాం. ఏది దాచాలో అది దాస్తాం మనం. ఏది బయట పెట్టాం? దువ్వెనాడని పెడతాం. అదే డబ్బు దువ్వెన పక్కన బంగారు పెడతాం, బయట వెళ్ళిపోతాం. పోం. సెల్ ఫోను బయట ఆడని పెడతామా? పెట్టాం. ఏడ పెట్టాలో ఆడ పెడతాం, సేఫ్టీ ప్రదేశాల్లో. ఈరోజు గమనిస్తున్నారా? ఆమె ఏది దాచాలనుకున్నదో అది పబ్లిక్ అయిపోయింది. ఎవరిని దాచాలో ఆమె జీవితానికి మేలు కలిగింది. ఒకవేళ ఆమె పాపం దాచాలనుకున్నా అవమానించబడిందేమో, కానీ ఆమె దేవుని పిల్లలు దాచింది. మిద్ది మీద జమ్ము పెట్టిలో ఆమె వారిని 2 వేగులు వారిని దేవుని పిల్లలు దాచింది. ఆమె దాచకపోతే వారి చేతిలో, ఎవరి చేతిలో? ఎరుకో ప్రజల చేతిలో వాడు చనిపోతే దేవుని నామం, జీవితం, జరగవలసిన భవిష్యత్తు, దేవుని ప్రాణాలకు ఆగిపోతుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వారిని దాచిపెట్టినట్టుగా చూస్తున్నాం. వారిని దాచిపెట్టింది. దేవుని వాక్యం ఎక్కడ దాచుకోవాలి? హృదయాల్లో దాచుకోవాలి. అయ్యా, నీ వాక్యము నా హృదయములో దాచుకొని ఉన్నాను. దేవుని పిల్లలు దాచడం అని దేవుని పిల్లలు వాళ్ళ కుటుంబంలో ఉంచింది అంటే ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది? ఆ కుటుంబం రక్షించబడింది, ఆ కుటుంబం కాపాడబడింది. దేవుని పిల్లలు ఏ ఇంట్లో ఉంటారో, ఎవరు దేవుని పిల్లలు కూడడం అంటే ఏంటంటే ప్రార్థనకు కూడతారు, దేవుని కార్యాలు తలుచుకోవడానికి కూడుకుంటారు, సంతోషాన్ని అనుభవించడానికి కూడుకొని, చెడగొట్టుకోవడానికో పడగొట్టుకోవడానికో విడగొట్టుకోవడానికి కూడుకోవడం లేదు. ఇది అర్థం కావడం జనాలకి. వాళ్ళు జతలుగా పోతారు, వాళ్ళు కలిసి పోతారు, వాళ్ళు గుంపులుగా ఉంటున్నారే. ఇలా కాదు. దేవుని పిల్ల కలిసి ఉండమని బైబిల్ చెప్పింది. దేవుని కార్యాలు కలిసి చేయమని చెప్పింది. విడిపోయి కోపంతో, ఆవేశంతో, రౌద్రంగా అట్లా చేయలేము. సంతోషంతో సగం బలం అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అని స్వామి చెప్తుంది. అన్నీ తెలిసినా మన జీవితంలో ఏది చేయం. అది మన లక్షణం. నేను ఎందుకు చేయను, నేను చెప్పింది చేయాలనుకుంటున్నాం. అది రాంగ్. దేవుడు ఏం చెప్పింది చేయండి, మనుషులు చెప్పిన మాట వినదు. నా భార్య వింటాను, నా భర్త మాట వింటాను, నా కూతురు మాట వింటాను, నా కొడుకు మాట వింటాను, నా అల్లుడు మాట వింటాను, మా మేనడుల మాట వింటాను, మా పక్కింటి వాళ్ళ మాట వింటాను, వాళ్ళు చెప్పే ప్రకారం. ఇవన్నీ మనుషులు మాట్లాడొద్దు. నీకు దేవుని మాట విని దేవుని ప్రకారం చేయడం నేర్చుకో. అప్పుడు నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం. యజమానురాలుగా నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ కుటుంబానికి ఫలభరితంగా నడిపిస్తుంది, లేదా అది నష్టంలోనికి నడిపిస్తుంది. ఈ రాహాబు తన కుటుంబంలో ఆమె ఏం చేసింది తెలిసిన? వారిని దాచిపెట్టింది. వారు దాచిపెట్టడం ద్వారా ఆమె
వారు ఉండడం ద్వారా, వారితో మాట్లాడడం ద్వారా ఆమెకు జరిగిందంతా కూడా చెప్పింది. అయ్యా అంటే అసలు ఎరుకు